అలవికాని వాగ్దానాలతో ప్రజలను కూటమి ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని వైసీపీ నాయకురాలు క్లస్టర్ 5 ఇన్ఛార్జ్ బంకా చాముండేశ్వరి ఘాటుగా విమర్శించారు. శుక్రవారం పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో వైసీపీ 57 డివిజన్ ఇన్ఛార్జ్ బంకా విజయ, వైసీపీ క్లస్టర్ 5 ఇన్ఛార్జ్ బంకా చాముండేశ్వరి, బంకా శివాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా చాముండేశ్వరి మాట్లాడుతూ అధికారంలోకి రావాలనే తపనతో చంద్రబాబు కూటమి నాయకులు ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేశారని, వాటి అమలు మాత్రం గాలికి వదిలేశారని విమర్శించారు. సూపర్ 6 పేరిట చేసిన మోసం దారుణంగా ఉందన్నారు. యువతకు నిరుద్యోగ వృత్తి, 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్లు వంటి పథకాలు అమలు ఎక్కడని ప్రశ్నించారు. మహిళలను, యువతను, విద్యార్థులను, ఓట్లు వేసిన ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని దోషమెత్తారు. గత జగనన్న ప్రభుత్వంలో నవరత్నాలను అమలు చేశామని వైసీపీ నాయకులుగా ధైర్యంగా చెప్పగలమని, అయితే నేటి కూటమి నాయకులు సూపర్ 6 అమలు చేశామని చెప్పే ధైర్యం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజల పక్షాన తాము పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బంకా శివ మిత్ర బృందం మరియు సంబాని మౌనిక, చోడవరపు మోహన్, కాకాని జనార్దన్ రావు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ రోజు 12వ తారీఖు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు పాలనకు వెన్నుపోటుకి 2 ఏళ్లు అనే నిరసన కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే యువత కూడా పాల్గొని జయప్రదం చేశారు. నేను తెలియజేసేది ఒకటే, ఈ కూటమి ప్రభుత్వానికి గడిచి 2 ఏళ్ళు అయ్యింది. ఓకే, 2 ఏళ్ళు జరిగింది. ఈ 2 ఏళ్ల పాలనలోని మీరు ప్రజలకి ఏం మంచి చేశారు? మీరు ఏదైతే సూపర్ 6, సూపర్ 7 అని చెప్పానని హామీలు ఇచ్చారో, ఆ రోజు మీరు గవర్నమెంట్ లోకి రావాలి, ఎలాగైనా సరే సీఎం పదవి పొందాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆ ఆలోచనతోని ప్రజలను మోసం చేసే విధంగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట, ఏ హామీలు అయితే అమలు చేయలేను కూడా నేను చేసేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీకు నెలకి 18,000 ఇస్తున్నారు కదా, నేను ప్రతి ఆడబిడ్డకి నెలకి 1,500 ఇస్తాను, యువతకి 1,500 వేస్తాను, అలాగే పెన్షన్లు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తాను, భర్త చనిపోయిన తర్వాత భార్యలకు ఇస్తాను అని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏమైపోయారు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఏ వ్యవస్థ చూసినా సరే నిర్వీర్యం అయిపోయింది. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేక ఆరోగ్యశ్రీ వ్యవస్థ మూలపడిపోయింది. అలాగే అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు ఈ రోజు రోడ్డెక్కి ధర్నా చేసే పరిస్థితి, ఆఖరికి ఆర్పీలు కూడా రోడ్డెక్కి ధర్నా చేసే పరిస్థితి. వాళ్ళకి జీతాలు పడట్లేదని చెప్పానని, ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పానని రైతులను మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, యువతను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు. ఇలాగా
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఓట్లు వేసిన ప్రతి ఒక్క ప్రజానికాన్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచిన ఈ చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపే వరకు, ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ పోరాటం ఆగదు. ప్రజలతోనే ఉంటాం, ప్రజల మధ్య ఉంటాం. ప్రజలకి ఏదైతే మీరు సూపర్ 6 సూపర్ 7 మేము అమలు చేస్తామని చెప్పానని మీరు హామీలు ఇచ్చారో అవి అమలు అయ్యే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ప్రజల్లో కూడా విప్లవం తీసుకొని వస్తాము. తర్వాత రాబోయే రోజుల్లో కూడా రోడ్డెక్కి ప్రజలు ఈ కూటమి నాయకులు ఎమ్మెల్యేలకి ఎంపీలకి బుద్ధి చెప్పి తరిమి 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 కొట్టి వాళ్ళకి రావాల్సిన పథకాలు వాళ్ళు సాధించుకునేలాగా కూడా మేము ప్రజల్ని ఆలోచన విధానం చేసి వాళ్ళందరిలోని విప్లవం తీసుకొచ్చి మార్పు తీసుకొచ్చి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు ప్రజల్లో ఉంటున్నారు. కాలర్ ఎగరేసుకొని చెప్తున్నాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని మేము ఏవైతే నవరత్నాలు చెప్పామో ఆ పథకాలన్నీ చేశామని చెప్పానని మేము ఈ రోజు గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి ఆ దమ్ము ధైర్యం లేదు. పథకాలు మేము ఇస్తాము, ఇవి చేస్తామని చెప్పానని మేము అధికారంలోకి వచ్చాక మీకు మా వల్ల ఈ పథకం వచ్చింది, మేము ఈ పథకం చేశాము, మీకు నిరుద్యోగ భృతి ఇస్తున్నాము, మహిళలకి శ్రీనిధి పథకం ఇస్తున్నాము, రైతు భరోసా వేసాము అని చెప్పానని చెప్పే అంత దమ్ము ధైర్యం ఈ రోజు కూటమి నాయకుల్లో లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మేము ఇచ్చిన హామీలు చేసాము. అలాగే ఎన్నడూ ఏ విధంగా ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నారు. మహిళ పక్షపాతిగా నిలబడ్డారు. బీసీలని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వివిధ స్థానాల్లో కూర్చోబెడితే ఈ నారా చంద్రబాబు నాయుడు గారు డీజిల్ ఓటు బ్యాంకింగ్ ఉపయోగించుకొని డీజిల్ ని ఒక్క తన్ను తన్నారు. యువతకి వాలంటీర్లు జాబులు 1,50,000 మందికి ఈ రోజు గవర్నమెంట్ ఉద్యోగాలు, నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెన్సీగా ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చింది యువతకి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. డిఎస్సీలో అవకతవకలు, 10th క్లాస్ మార్క్స్ లోని అవకతవకలు, ఇంటర్ పేపర్ లీకేజీ, ప్రతి ఒక్క దాంట్లోని వీళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు. ఇచ్చిన సూపర్ 6 సూపర్ 7 పథకాలు అమలు అయ్యే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదు. అలాగే 50 డివిజన్ నుంచి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ నిరసన ర్యాలీకి పెద్ద ఎత్తున మహిళలు, ముఖ్యంగా యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు బంకా చాముండేశ్వరి. నేను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ క్లస్టర్ 5 ఇన్ఛార్జ్. ఈ రోజు 50 డివిజన్లోని బంకా విజయ్ గారి ఆధ్వర్యంలోని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఏదైతే వెన్నుపోటుకి 2 ఏళ్లు అనే కార్యక్రమం చేపట్టారో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన 50 డివిజన్ ప్రతి ఒక్కరికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Like, subscribe and press the bell icon for new updates.